మకర రాశి వారికి ఈ వారంలో అనుకున్న లక్ష్యాలన్నీ సకాలంలో పూర్తి చేసే సూచనలు ఉన్నాయా అండి? చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ గురుగ్రహం శుక్రగ్రహం మకర రాశి వారికి యోగిస్తుంది. ఈ రెండు గ్రహాలు యోగించేటటువంటి స్థితి చాలా తక్కువగా వస్తుంది. అది మకర రాశి వారికి ఉన్నది. 9లో గురువు, 3లో శుక్రుడు, అలాగే 3లో కుజుడు. శుభకాలం ఉన్నది. మంచి నిర్ణయాలు తీసుకోండి, ప్రశాంతంగా పనిచేయండి, ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళికల్ని అమలు పరచుకోండి. ఎక్కడ ఒత్తిడి లేకుండా వ్యవహరించండి. ఒత్తిడి వల్ల ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. ప్రతిభతో విజయం సాధిస్తారు. సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. సకాలంలో పనులు చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు 6 గ్రహాలు వ్యతిరేకించేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ముఖ్య కార్యాల్లో, ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానియవద్దు, అజాగ్రత్తగా మాట్లాడవద్దు. పెద్దల ఆశీర్వచనంతో ఒక ఆపద నుండి బయటపడతారు. చిన్న చిన్న సమస్యలున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ శివారాధన చాలా వరకు అవసరమవుతుంది. శివ ధ్యానం చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పార్వతీ అమ్మవారిని కనుక దర్శిస్తే పరమేశ్వరుడి యొక్క ఆశీర్వచనం మనకి స్తోత్ర రూపంలో వస్తుంది. కాబట్టి అమ్మవారిని దర్శించడం ద్వారా శక్తి కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. పంచమంలో చంద్రదోషం కనపడుతోంది కనుక బియ్యం దానం చేస్తే సంపూర్ణంగా మనశ్శాంతి వస్తుంది.